హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ప్రెజెంట్ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది కదండీ! ఇలాంటి సమ్మర్‌లో మనం ఎనర్జీ అనేది చాలా డ్రాప్ అయిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ ఒకటి మనం తీసుకున్నామంటే ఇట్టే ఎనర్జీ అనేది బూస్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అదే చాలా ఈజీ, చాలా సింపుల్‌గా చేసుకునే యాపిల్ జ్యూస్ అండి. మనకందరికీ తెలిసిందే కదా! డైలీ ఒక యాపిల్ తింటే మనకి డాక్టర్ అవసరం లేదు అంటూ ఉంటారు కదా! అది చాలా కరెక్ట్ అండి. చాలామంది పిల్లలు యాపిల్ ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి విత్ డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌ది జ్యూస్ చేసిస్తే చాలా హెల్తీ అండ్ చాలా ఇష్టంగా కూడా తాగుతారండి. ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇష్టంగా ఏం తాగుతారో మిల్క్ పౌడర్ బాదం పౌడర్ ఏమైనా పైన మిక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం మిల్క్ పౌడర్ లాంటివి పైన స్ప్రింకిల్ చేసేస్తే వాళ్ళకి తాగడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక 2 యాపిల్స్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి స్వీట్‌కి సరిపడా డేట్స్ అనేవి తీసుకుందాము. సీడ్స్ రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ఒక 4 ఆర్ 5 బాదమ్స్ అనేవి తీసుకుందాము. కిడ్స్ నార్మల్‌గా తింటే పర్వాలేదు. తినకపోతే మనం ఇలా జ్యూసెస్‌లో మిక్స్ చేసి ఇస్తే టేస్ట్ కూడా చాలా బావుంటుంది జ్యూస్ అనేది. ఫస్ట్ బాదం అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం నానబెట్టుకొని తీసుకోవాలండి. అంత టైం లేకపోతే బాయిల్ కూడా చేసుకోవచ్చు. సో, అవి పీల్ చేసుకొని నెక్స్ట్ డేట్స్ కూడా సీడ్స్ రిమూవ్ చేసుకొని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే యాపిల్ పీసెస్ అనేవి ఫాస్ట్‌గా మిక్సీ అయిపోతాయి గదండీ! సో, ఫస్ట్ మనం బాదం అండ్ డేట్స్ అనేవి మిక్సీ పట్టుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ యాపిల్ పీసెస్ కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ మిక్స్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. మనం యాపిల్ పీసెస్ అనేవి టోటల్‌గా పేస్ట్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే పేస్ట్‌లా అయిపోతుందండి. హాఫ్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, నెక్స్ట్ తీపి సరిపోకపోతే షుగర్ ఆర్ బెల్లం యూజ్ చేసుకోండి. నేను బెల్లం పౌడర్ అనేది యూజ్ చేశాను. సో, చూస్తున్నారు కదా! టేస్ట్ అనేది సేమ్ బాదం మిల్క్‌లా ఉంటుందండి. చూడ్డానికి కూడా సేమ్ ఉంది కదా! టేస్ట్ ఇంకా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. మనం పిల్లలకి ఇచ్చే ముందు వాళ్ళు ఏ గ్లాస్ ఆర్ కప్ దేంతో ఇష్టంగా తాగుతారో అవి యూజ్ చేస్తూ ఉండండి. వాళ్ళు తాగే వరకు మనం దగ్గరుండి తాగిస్తే ఏదో ఒకటి చెప్తూ తాగిస్తూ ఉంటే చాలా ఇష్టంగానే తాగుతూ ఉంటారు. నెక్స్ట్ మనం వాళ్ళకి ఇష్టమైన పౌడర్స్ ఆర్ చాక్లేట్ క్రీమ్స్ అవి ఉంటాయి కదండీ! మనం జస్ట్ పైన అవి స్ప్రింకిల్ చేసి ఇస్తే చాలు. వాళ్ళకి కొంచెం డెకరేటెడ్‌గా కనిపిస్తే చాలా అట్రాక్టివ్‌గా తీసుకొని టేస్ట్ చేస్తూ కూడా ఉంటారు కదా! సో, ఇష్టం లేని పిల్లలు, తినలేని పిల్లలకి అలా ట్రై చేస్తూ ఉండండి. నేనైతే పైన హార్లిక్స్ అనేది యాడ్ చేశాను. మా పిల్లలు హార్లిక్స్ చాలా ఇష్టంగా తింటారు. సో, తాగుతారు కూడా. మనం చేసిన జ్యూస్ కన్నా ఇలాంటి టేస్ట్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి నాకు రివ్యూ అనేది తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను తప్పకుండా. థాంక్స్ ఫర్ వాచింగ్.